ఒక చక్కని ఉదయం అశోకవనంలో సీతమ్మ అత్తగారు కుండలో పెరుగును గట్టిగా చిలుకుతున్నారు. అప్పుడే ఆమె కోడలు అనిత అక్కడికి వచ్చింది. అనిత, అత్తయ్యా, ఈరోజు పెరుగు సరిగా తోడుకోలేదేమో, మామూలు కన్నా కాస్త తక్కువగా అనిపిస్తోంది. అత్తయ్య సీతమ్మ ఇలా అంటుంది. అంతేనే నా కోడలా? నిన్న రాత్రి సరిగ్గా తోడువేయడం మరిచిపోయావు కదూ? కోడలు అనిత ఇలా అంటుంది. వేశాను అత్తయ్య. అప్పుడే మీరు కబుర్లు చెబుతున్నారు కదా. అత్తయ్య సీతమ్మ ఇలా అంటుంది. అలాగా? మరి పాలు మరగబెట్టాల్సినప్పుడు నీ అత్తకి కాస్త గుర్తు చేయాల్సిన తెలివి కూడా ఉండాలి కదా. అనిత, అత్తయ్య, మీరు కోపంగా అంటే నాకు బాధగా అనిపిస్తుంది. కానీ నవ్వారనుకోండి, నేనే గెలిచినట్టు అనిపిస్తుంది. సీతమ్మ పెరుగు కుండ వైపు చూపిస్తూ, నవ్వుకో. కాని ఈ పెరుగు నా పక్షమే. బదులుగా మంచి కూర వండి వడ్డించు. ఇక ఈ చర్చ ఇక్కడితో ఆపేద్దాం, సరేనా? అనిత, ఒక్క కూరే కాదు అత్తయ్యా, మనమిద్దరం కలిసి వంట చేస్తే అది తప్పనిసరి, ఒప్పుకుంటారా? ఇలా అత్తాకోడళ్ల వాదన ఆ పెరుగు కుండ దగ్గరే ముగిసింది. వంటగది నవ్వులతో, ఆనందంతో నిండిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.